హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఒక మంచి ప్రాజెక్ట్ గురించి తెలుసుకోబోతున్నాం. లాస్ట్ వీడియోలో ఏదైతే నేను అప్లోడ్ చేశానో దానికి మీరంతా చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. అదేవిధంగా ఈ వీడియో కూడా ఇస్తారని అనుకుంటున్నాను. అయితే లాస్ట్ వీడియోకి సంబంధించి చాలామంది హైడ్రోక్లోరిక్ యాసిడ్ మాకు కావాలని చెప్పేసి నాకు మెసేజ్ పెట్టడం జరిగింది. అయితే ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా తీసుకున్నట్లయితే కొంచెం బల్క్లో తీసుకుంటే ఎక్కువ మనకు తక్కువ రేట్లో వస్తుంది. కాబట్టి మీరు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి. నేను మీకు పంపించడానికి ట్రై చేస్తాను. నా దగ్గర ఉంది. ఓకే, ఇక ఈరోజు వీడియోలో మనము రెగ్యులర్గా మార్కెట్కి వెళ్తుంటాము, బజార్కి వెళ్ళి అన్ని సామాన్లు కొనుక్కొచ్చుకుంటుంటాము. కొనుక్కున్నటువంటి ప్రొడక్ట్స్ని మనం ఎట్లా తీసుకొచ్చుకుంటామంటే క్యారీ బ్యాగ్స్లో ఎక్కువ తెచ్చుకుంటాం, లేదంటే ప్లాస్టిక్ బ్యాగ్లలో తెచ్చుకుంటుంటాం. అయితే ఇవన్నీ మనకు తెలుసు. మరి ఒక్కసారి మనం ఆలోచించినట్లయితే రోజు మనం ఎన్ని బ్యాగులు వాడుతున్నాం? మనం లెక్కలేని బ్యాగులు రోజు వాడుతున్నాం. అయితే మరి ఈ బ్యాగ్స్ అన్ని ఏమవుతున్నాయి? ఇవన్నీ కూడా 20 మైక్రాన్స్ లోపల ఉన్నట్లయితే అవి భూమి లోపల ఎప్పటికి కూడా కలిసిపోవన్నమాట. సో ఇదంతా మనకు భూమి మీద ఒక చెత్తలాగా తయారైపోతుంది. మరి దీని నుంచి కూడా మనం డబ్బు సంపాదించడం ఎలా? అయితే ఈ రోజు వీడియోలో మనం దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలుసుకోబోతున్నాం. ఇది చాలా మంచి ప్రాజెక్టు. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి కూడా మీకు చాలా సపోర్ట్ దొరుకుతుంది. ఎందుకంటే మీరు ఒక రకంగా గ్లోబల్ వార్మింగ్ తగ్గిస్తారు కాబట్టి మీకు గవర్నమెంట్ నుంచి మంచి సబ్సిడీ వస్తుంది. అదేవిధంగా గవర్నమెంట్ నుంచి అన్ని రకాల సపోర్ట్ కూడా మీకు ఉంటుంది. అయితే దీనికి సంబంధించి నేను టోటల్గా డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చివరి దాకా చూడండి. మనం కామన్గా వాడుతున్నటువంటి ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ, అంటే రైస్ బ్యాగ్స్ ఉన్నాయి, తర్వాత క్యారీ బ్యాగ్స్ మనం చిన్న చిన్న కవర్లు తెచ్చుకుంటుంటాం, అవి కానీ వీటన్నిటి మనం బయటపడేస్తుంటాం పని అయిపోయిన తర్వాత. సో ఈ ప్రాబ్లం నుంచి ఏ విధంగా మనం బయటపడవచ్చు అంటే ప్లాస్టిక్ రీసైక్లింగ్. ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ, అంటే బియ్యం సంచులు, తర్వాత సిమెంట్ సంచులు ఉంటాయి కదా, అవి కానీ, లేదంటే మామూలుగా మనం వాడుకున్నటువంటి రెగ్యులర్గా వాడేటువంటి కవర్లు కానీ, ప్లాస్టిక్ కవర్లు కానీ, వీటన్నిటిని కూడా ఒకే దగ్గర ఒకే సేమ్ టైం లోపల రీసైకిల్ చేయవచ్చు. అసలు ఆ రీసైక్లింగ్ ప్లాంట్ ఏ విధంగా ఉంటుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ముఖ్యంగా మనకు మార్కెటింగ్ అనేది చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను నేను మీకు. అయితే మార్కెటింగ్ విషయంలో మనకు ఎలాంటి టెన్షన్ లేదు. చాలా మార్కెట్ ఉంది దీనికి. ఎందుకంటే ఎట్లయితే మనం వాడుతూ ఉంటామో అట్లా డిమాండ్ అనేది ఇంకా పెరుగుతూనే ఉంది. అదేవిధంగా డిమాండ్ పెరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి రా మెటీరియల్ కూడా ఆ కంపెనీలకు అవసరం పడుతుంది. ఆ రా మెటీరియల్ని మీరు సప్లై చేయబోతున్నారు అనమాట. ఈ ప్లాంట్ ఏ విధంగా స్టార్ట్ చేయాలని చెప్తాను. అయితే మొట్టమొదట దీనికి సంబంధించినటువంటి రా మెటీరియల్ చూద్దాం. రా మెటీరియల్ ఏంటంటే మనము చెత్త నుంచి రా మెటీరియల్ తీసుకొని ఎక్కువ డబ్బులకు అమ్ముతాం అనమాట. సింపుల్గా చెప్పినట్టంటే ఈ ప్లాంట్లో మీరు ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టినట్లయితే రా మెటీరియల్ మీద మీ ఖర్చులు పోను, ప్రాఫిటే 40 నుంచి 50 రూపాయల వరకు కూడా వస్తుందన్నమాట. ప్రతి ఊర్లో కూడా స్క్రాప్ యార్డ్స్ ఉంటాయి. అంటే చెత్త కానీ, ఇనుప సామాన్లు కానీ, లేదంటే ఇటువంటి కవర్లు కానీ, వీటన్నిటిని కూడా ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, వీటన్నిటిని కూడా జమ చేసుకుంటూ బ్యాగులలో తీసుకొని వెళ్ళి అక్కడ వాళ్ళు అమ్ముతూ ఉంటారు చాలామంది. అటువంటి షాపుల వాళ్ళతో మనం కాంటాక్ట్ అనేది పెట్టుకోవాలి. అయితే ఇది చాలా చిన్న విషయం, దానికి మనకు ఖర్చు కూడా కాదు. తర్వాత చాలా తక్కువ మొత్తంలో వాళ్ళు కూడా మనకు ఆ రా మెటీరియల్ అనేది ఇవ్వడానికి సిద్ధపడతారు. ఎందుకంటే వాళ్ళకు ఆ మెటీరియల్ మొత్తంని ప్యాకింగ్ చేసి పెద్ద బ్యాగులలో ప్యాక్ చేసి బాగా గట్టిగా ప్యాక్ చేసి వాటిని పెద్ద లారీలలో ఎక్కించి, ట్రక్లలో ఎక్కించి మళ్ళీ దూర ప్రాంతాలకు సప్లై చేస్తుంది. ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు అంతా కూడా మనం వీళ్ళకి తగ్గిస్తున్నాం కాబట్టి సో మనకు వీలైనంత తక్కువ రేటు వరకే ఈ రా మెటీరియల్ అనేది దొరుకుతుంది. రా మెటీరియల్ని మిషన్లో వేసి సన్న దారాల్లాగా తీస్తారనమాట. ఆ దారాలను ఏం చేస్తారంటే కటింగ్ మిషన్ ఉంటుంది. ఆ కటింగ్ మిషన్తో చిన్న పీసెస్ లాగా కట్ అయిపోతే అవి ఏ విధంగా బయటకు వస్తాయంటే సేమ్ పప్పు గింజల్లాగా బయటకు వస్తాయి అనమాట. సో వీటిని గ్రాన్యూల్స్ అంటాం. ప్లాస్టిక్ బాటిల్స్ కానీ, క్యారీ బ్యాగ్స్ కానీ, లేదా ఇంకేదైనా ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా తయారు చేయడానికి యూజ్ చేస్తుంటారు. సో ఇప్పుడు మనం ప్లాంట్కి ఏమేమి అవసరం ఉన్నాయో చూద్దాం. దీనికి ఫస్ట్ ఎక్స్ట్రూడర్ మిషన్ అవసరం ఉంటుంది. ఎక్స్ట్రూడర్ మిషన్ అంటే అది లోపలికి కవర్లు లేదా బ్యాగులు కానీ వేసినట్లయితే అది మొత్తం లోపలికి తీసేసుకొని దాన్ని మొత్తం కరిగించి బయటకి దారంలాగా బయటకు వదిలేస్తుంది అన్నమాట. దాన్ని ఎక్స్ట్రూడర్ మిషన్ అంటారు. ఇక బయటకు వచ్చినటువంటి దారాన్ని కట్ చేయడానికి ఒక కటింగ్ మిషన్ ఉంటుంది. ఆ కటింగ్ మిషన్ ద్వారా మనకు చిన్న గ్రాన్యూల్స్ అనేవి తయారవుతాయి. అవి డైరెక్ట్గా బ్యాగ్లోకి మనం తీసుకొని 25 kg బ్యాగ్ని సేల్ చేయడమే. సో ఈ విధంగా రోజుకి కొన్ని వందల బ్యాగులు మనం తయారు చేయవచ్చు. గ్లోబల్ వార్మింగ్ని తగ్గించేటువంటి ప్లాంట్ కాబట్టి, రీసైక్లింగ్ ప్లాంట్ కాబట్టి మీకు చాలా తొందరగా పర్మిషన్స్ అనేవి దొరుకుతాయి. అదేవిధంగా దాంతోపాటు లోన్స్ కూడా ఈజీగా వస్తాయి. ఇక దీనికి పర్మిషన్స్ ఏమేమి కావాలంటే పొల్యూషన్ సర్టిఫికేట్ కావాల్సి ఉంటుంది. పొల్యూషన్ అంటే ఎక్కడైతే మీరు మున్సిపల్ కానీ, గ్రామ పంచాయతీ కానీ ఉంటుందో అక్కడ మీరు వాళ్ళకి సంబంధించిన ఈ ప్లాంట్ ఇట్లా పెడుతున్నామని చెప్తే వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. అదొకటి ఉంటుంది. నెక్స్ట్ కరెంటుకి సంబంధించి మామూలుగా మన ఇంట్లో వాడుకునేటువంటి కరెంటే సరిపోతుంది. ఇక దీనికి ఎంత ప్లేస్ కావాలి అంటే ఒక రూమ్ లేదా 2 రూమ్లు ఉంటే సరిపోతుంది.
అయితే ఇవి కొంచెం మనం ఇండ్లకు దగ్గర కాకుండా ఇండ్లకు దూరంగా ఉన్నట్టయితే బాగుంటుంది. ఎందుకంటే మనం ప్లాస్టిక్ కరిగిస్తాం కాబట్టి దాంతో కొద్దిగా స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల ఇళ్ళల మధ్యలో పెట్టినట్లయితే కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. సో దీనికి మనం ఒక మంచి ఆలోచన ఏంటంటే ప్రతి విలేజ్‌లో గానీ, టౌన్‌లలో గానీ బయట అంటే ఔట్‌స్కట్స్‌లో కొన్ని యూజ్ చేయనటువంటి కోళ్ళ ఫారాలుంటాయి. ఖాళీగా ఉన్నటువంటి కోళ్ళ ఫారాలని మనం రెంట్‌కి తీసుకోవచ్చు. వాళ్ళు ఖాళీగా ఉన్నందువల్ల వాళ్ళు రెంట్‌కి గూడా మనం తక్కువకు అడిగే అవకాశం ఉంటుంది. సో ఇది మనకొక మంచి ప్లాన్ అనమాట. అక్కడ మీకు ఆల్రెడీ కరెంట్ కనెక్షన్ గూడా రెడీగా ఉంటుంది. కాబట్టి మీరు మళ్ళీ దానికోసం కొత్తగా టెన్షన్ పడే అవసరం గూడా ఉండదు. సో ఇప్పుడు ప్రొడక్షన్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మెషిన్ ఈ విధంగా ఉంటుంది. ఆ మెషిన్‌లోకి కవర్లన్నీ ఈ విధంగా లోపలికి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా దానిలోని రోలర్ ఆ కవర్స్ అన్నిటిని తీసేసుకుంటుంది. ఈ విధంగా మనం కవర్స్ అన్నీ బయట నుంచి కొనుక్కొని వస్తాం. ఈ విధంగా లోపల కవర్స్ని ఫిట్ చేస్తే చూస్తున్నారు కదా, ఆ రోలరు కవర్స్ అన్నిటిని ఆటోమేటిక్గా లోపలికి లాగేసుకుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా లాక్కున్నటువంటి కవర్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళాక వేడికి హీట్తోని కరిగిపోతాయి. కరిగిపోయి మీకు ఈ విధంగా ఒక పెద్ద షెడ్ అంటే మనకు ఒక కోళ్ళ ఫారం అయితే చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే చాలా ప్లేస్ కూడా మనకు కలిసి వస్తుంది, చాలా ఫ్రీగా ఉంటుంది. బ్యాగ్స్ చూస్తున్నారు కదా వెనక సైడు, ఆ బ్యాగ్స్ ఈ విధంగా తయారు చేసినటువంటి అన్నీ వచ్చినటువంటి గ్రాన్యూల్స్ని ఆ బ్యాగ్స్ లోపల ఆ విధంగా నింపుతారు. ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి బయటకు వస్తుంది కరిగినటువంటి ప్లాస్టిక్. అది వేడిగా ఉంటుంది, మీకు పొగలు కూడా కనబడుతుంటాయి. ఆ ప్లాస్టిక్ అంతా కూడా ఈ ఫిల్టర్లోకి వెళ్ళిపోతుంది. ఇక ఆ ఫిల్టర్లో నుంచి ఇక్కడి నుంచి మనకు ప్రెస్సింగ్లో ఉంటుంది, దీన్ని ఎక్స్ట్రూడర్ అంటారు. ఈ ఎక్స్ట్రూడర్లో నుంచి బయటకి ఈ విధంగా దారాల్లాగా వస్తుంది. ఇది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి వేడిగా ఉన్నదాన్ని చల్లబరచాలి ఫస్ట్. దానికోసం వాటిని కింద వాటర్లో ట్యాంక్ ఉంటుంది, ఆ వాటర్ ట్యాంక్లో కింది నుంచి వెళ్ళేటట్టుగా ఒక సెట్టింగ్ ఉంటుంది. అలా వాటర్లో నుంచి బయటకు వచ్చేసే వరకు అవి చల్లబడిపోతాయి. చల్లబడ్డాక ఈ విధంగా కొద్ది దూరంలో మనకు కట్టర్ ఉంటుంది. ఆ కట్టర్కి ఈ వచ్చినటువంటి దారాలన్నింటినీ కనెక్ట్ చేసి ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, కట్టర్ కట్ చేస్తూ ఉంది. ఈ విధంగా కట్టర్లో నుంచి గ్రాన్యూల్స్ లాగా చిన్న చిన్న పీసెస్ బయటకి వచ్చేస్తుంటాయి. ఆ తర్వాత వచ్చినటువంటి గ్రాన్యూల్స్ ఈ విధంగా మనకు కనిపిస్తాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా తయారైనటువంటి వాటిని గ్రాన్యూల్స్ అంటారు. అంటే వీటిని మళ్ళీ మనము తిరిగి ప్లాస్టిక్ కవర్లు కానీ లేదా మరేదైనా ప్లాస్టిక్ ఐటమ్స్ తయారు చేయడానికి యూజ్ చేస్తారు. ఇది ప్యాకింగ్ వచ్చేసి 25 కిలోల బ్యాగ్స్గా ప్యాకింగ్ ఉంటుంది. అయితే ఈ ప్యాకింగ్లు పాలిథిన్ కవర్స్ చేసే కంపెనీలు చాలా ఉన్నాయి, వాటికి చాలా ఈజీగా మనం అమ్ముకోవచ్చు. అయితే ఈ కంపెనీల కోసం కూడా మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. వీటిని ఎవరు కొంటారు, ఎంత దూరమో వెళ్ళాలి కదా అని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీనికి హైదరాబాద్లోని మేడ్చల్, చెర్లపల్లి, పటాన్చెరు ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా కంపెనీలు ఈ మెటీరియల్స్ వాళ్ళకి చాలా అవసరం, వాళ్ళు కొంటారు తప్పకుండా. కాకపోతే మనం ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పర్సనల్గా కనీసం ఒక 4 కంపెనీలతో మనం టైఅప్ చేసుకుంటే మీకు చేతి నిండా వర్క్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకోవచ్చు. కానీ మీ ఊరు ఒకవేళ హైదరాబాద్ దూరంగా ఉన్నా కూడా చాలా దూరం ఉందని బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం చైనా నుంచి కూడా వస్తువులు తెప్పించుకుంటున్నాం. అలాంటిది మన హైదరాబాద్లో మనం తయారు చేసిన వస్తువులు అమ్ముకోవడానికి కష్టమేం కాదు. సో ఆ విధంగా వెనకడుగు వేయకుండా కంపల్సరీగా చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. మరి ఈ రా మెటీరియల్ అనేది తయారు చేయడానికి మనకి ఎంత ఖర్చు అవుతుందంటే, ఈ బ్యాగులు కానీ కవర్లు కానీ వీటన్నిటి మనం ఇంక్లూడ్ చేసుకొని వాటిని మిషన్ ద్వారా బయటకు తీసి ఫైనల్ గ్రాన్యూల్స్ మనం ఇందాక చూసినటువంటి వీడియోలో చూసినటువంటి ఫైనల్ గ్రాన్యూల్స్ రావడానికి మనకు 1 kgకి 10 నుంచి 15 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. టోటల్ అన్ని ఖర్చులు కలుపుకొని 10 నుంచి 15 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అయితే
దీన్ని మనం బయట మార్కెటింగ్ ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. మరి దీనికోసం మార్కెట్ చేయడానికి మనకు చాలా కంపెనీలు ఉన్నాయి. అంటే మనం అమ్మడానికి చాలా కంపెనీలు ఉన్నాయి. ఇవి ఎక్కువగా హైదరాబాద్ గానీ, విజయవాడలో గానీ, వైజాగ్‌లో గానీ ఇటువంటి పెద్ద పెద్ద టౌన్స్ ఏవైతే ఉన్నాయో, కార్పొరేషన్ టౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఈ కంపెనీలనేవి ఉంటాయి. ఏవైతే ప్లాస్టిక్ ఐటెమ్స్ తయారు చేస్తాయో అంటే బ్యాగులు గానీ, లేకపోతే బాటిల్స్ గానీ, క్యాన్లు గానీ, బకెట్లు గానీ, లేదంటే టబ్బులు గానీ ఇటువంటివి అన్ని ప్లాస్టిక్ ఐటెమ్స్ తయారు చేసేటువంటి ప్రతి కంపెనీకి ఈ గ్రాన్యూల్స్ అనేవి అవసరం పడతాయి. మరి వీటిని ఎంతకు అమ్ముతారు? నేను ఇందాక చెప్పాను. ఇవి ఒక్కొక్క గ్రాన్యూల్స్ బ్యాగు 25 కిలోల వరకు వెయిట్ ఉంటుంది. 25 కిలోల బ్యాగ్‌ని ఒక గ్రాన్యూల్ బ్యాగ్ లాగా పెడతారు. దీన్ని మామూలుగా మార్కెట్‌లో రూ. 45-60 వరకు కూడా కేజీ అమ్ముతారనమాట. మనకు పడే రేటు 10-15 అని ఇందాక చెప్పాను. మనం అమ్మే రేట్ ఏదైతే ఉందో అది రూ. 45-65 వరకు, రూ. 60 వరకు అమ్మడం అనేది ఉంటుంది. దీంట్లో క్వాలిటీ తర్వాత కలరు ఇవన్నిటిని కూడా వాళ్ళు చూస్తారనమాట. పోనీ రూ. 45 మినిమమ్ అనుకున్నాం కదా! 45 తర్వాత 65 మధ్యలో ఒక రూ. 50 అనుకున్నట్లయితే మనకు పడే ఖర్చు రూ. 10-15, మనం అమ్మే రేటు రూ. 50. సో, ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో రూ. 35 గ్యాప్ మనకు ప్రాఫిట్ అనమాట. సో, ఒక్క కేజీ మీద మనకు రూ. 35 ప్రాఫిట్ ఉంటుంది. మరి ఈ ఇండస్ట్రియల్ ఏరియాస్ మొత్తంలో చాలా కంపెనీస్ ఉన్నాయి. టై అప్ పెట్టుకున్నట్లయితే వాళ్ళకు డైరెక్ట్‌గా రెగ్యులర్‌గా సప్లై చేసేటట్టుగా మాట్లాడుకోవచ్చు. సో, ఈ బ్యాగులని కంపెనీ వాళ్ళు ఒక్కొక్క బ్యాగ్‌ని 25 కిలోల బ్యాగ్‌ని 1500 నుంచి మొదలుపెడితే 3500-4000 వరకు కూడా వాళ్ళు ఒక్కొక్క బ్యాగ్ కొనడానికి ముందుకొస్తారనమాట. సో, ఈ మొత్తం ప్రాసెస్ ఈ విధంగా ఉంటుంది. దీనికి టోటల్ ఖర్చు వచ్చేసి ఒక 5 లక్షల వరకు 5-6 లక్షల వరకు ఖర్చు ఉంటుంది. మీకు ఎవరికైనా ఏ బిజినెస్ గురించైనా డౌట్ ఉన్నా లేదంటే ఏ బిజినెస్ గురించైనా నన్ను అడగాలనుకున్నా కూడా నా వాట్సాప్ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంది. మీరు గ్రూప్ జాయిన్ అయినట్లయితే మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు డైరెక్ట్‌గా మెసేజ్ పెట్టొచ్చు. ఇంకా అదే విధంగా లాస్ట్ వీడియోలో చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇందాక చెప్పాను నేను. ఇంకా మీకు అటువంటి వీడియోస్ చాలా వచ్చేవి ఉన్నాయి. వాటన్నిటి గురించి కూడా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఇంకో విషయం ఏంటంటే ఎవరికైనా HCl హైడ్రోక్లోరిక్ యాసిడ్ కావాలనుకున్నట్లయితే నాకు మీరు కాంటాక్ట్ చేయవచ్చు. ఎంత అవసరం ఉన్నదో దాని ప్రకారం నేను మీకు పంపించగలుగుతాను. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇంతే. బాయ్. జై హింద్.